హలో అండి. ఏసీ ఫిట్ చేసే వీడియో చాలా లేట్ అయిపోయింది కదా. అవును, చాలా లేట్ అయిపోయింది. అంటే ఈ పవర్ దీంట్లో పడిపోయి వీడియో పెట్టడం లేట్ అయిపోయిందనమాట. సో ఫైనల్లీ మన ఏసీ ఫిట్ చేసేస్తున్నారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా కొన్ని సామాన్లు కావాలని చెప్పేసి ఇన్ని బయట పంపించారనమాట. అదొకటి బిర్లా వైట్ ఒకటి తీసుకురమ్మని చెప్పారు పుట్టి పెట్టడానికి అనమాట. సో అదొకటి పైపులు ఇంకా ఏంటంటే చాలా చెప్పారనమాట. ఇంకా అవన్నీ తేడానికి అని చెప్పేసి ఈయన వెళ్ళేసరికి వీళ్ళేమో పైన ఆర్డర్ది సెట్ చేయడానికి అని చెప్పేసి చిన్నవన్నీ మార్పులు చేర్పులు చేస్తున్నారు. ఈలోపు వాటర్లోని షర్ఫ్ వేసేసి తీసుకురమ్మన్నారనమాట. వాటర్ తెచ్చేలోపు ఫిట్టింగ్ కూడా అయిపోయింది చక్కగా. అదేంటంటే పాత స్టాండ్ని తీసుకొచ్చి కొద్దిగా చిన్నది చేశారనమాట. కొద్దిగా వెడల్పు ఉండేది పాతది అవుటర్. ఇదైతే కొద్దిగా చిన్నది కాబట్టి చిన్నదాన్ని చేసి ఇంకా స్టాండ్ చక్కగా ఫిట్ చేసేసి స్టాండ్ మీద అది పెట్టేశారు. ఇంకా అసలైన పార్ట్ వచ్చేసిందండి. ఆ భయ్య దిగరు చూసారు. నాకైతే నోట్ అవుట్ కొట్టింది అనమాట. అతను పైకి వచ్చే వరకు దగ్గర అరగంట పని చేశాడండి అక్కడే. నాకైతే చాలా టెన్షన్ వచ్చేసి వాళ్ళకి అలవాటే అనుకోండి, కానీ మనకు టెన్షన్ వచ్చేస్తుంది కదా. సో నేనైతే చాలా టెన్షన్. ఈలోపు వీళ్ళిద్దరు వచ్చారండి. ప్లగ్లు పైపులు ఇంకేంటో చిన్న తెమ్మన్నారు అనమాట. ఇంకా అందుకని చెప్పేసి వీళ్ళిద్దరు బయటకు వెళ్ళారు. ఇంకా జస్ట్ ఇప్పుడే వచ్చారు. అదిగోండి ఇంకా పైపులు వైర్లు అయ్యి పైపులు ఇంకా అన్ని గ్యాస్వి అన్నీ సెట్ చేస్తున్నారనమాట. గ్యాస్ అయితే ఫిల్ చేసే ఇస్తాడంట. సో గ్యాస్ అయితే ఫిల్లింగ్తోనే ఉంది, కాకపోతే దాన్ని టెస్ట్ చేయాలన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి షర్ఫ్ వాటర్ అడిగారు కదండి, అది పైప్కి రాసేసి చూస్తున్నారనమాట. గ్యాస్ లీకేజ్ ఏమైనా ఉందా ఏంటని చెప్పేసి. ఈలోపు మన చేతులు తిన్నగా ఉండవు కదా. నేహలగాడేమో వేపాకులు తినచ్చా అని అడిగాడు. సరేరా తినరా అనేసి అంటే ఏదో పిచ్చాకు తీసుకొని తింటున్నాడు అనమాట. ఏదో తమలపాకుల్లో ఉన్నాయి, అవి ఎక్కే అనమాట పాదు. అది తింటానంటే అది కాదురా బాబు అని చెప్పేసి చిగురు తీసుకొచ్చి ఇచ్చానమాట. వేప చిగురు చూడండి ఎలా ఊసేస్తున్నాడు. మెడ చూసారా ఎలా మెరుస్తుందో. అది కాసుల పేరుది తీసాను కదండి బ్యాక్ సైడ్ది చైన్, అదే అనమాట. దాన్ని మళ్ళీ అలా సెట్ చేశాను వాడికి. చిన్న లింక్స్ అవి తగిలించి అలా సెట్ చేశాను అనమాట. భలే మెరుస్తుంది కదా. అందాక సెలవున్న రోజులు వేసుకోరా, తర్వాత స్కూల్కి వెళ్ళినప్పుడు ఎలాగ వేసుకోలే కదా అని అంటే సరదాగా వేసుకున్నాడు ఇంట్లో. ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. అదిగోండి నేను ఇచ్చిన సర్ఫ్ డబ్బా, అదే సర్ఫ్ నీళ్ళు మొత్తం లీకేజ్ టెస్ట్ చేస్తున్నారు. అంతా ఫుల్ సూపర్గా ఉందంట. ఇంకా ఏ క్లాస్గా ఏం చూసుకోవాల్సిన అవసరం లేదంట. వెరీ గుడ్ అనేసి మేమైతే ప్రశాంతంగా ఉన్నాం. ఇంకా పైన మేడ మీద ఎండిపోయి అవుటర్ అంతా సెట్ చేసేసిన తర్వాత కిందకు వచ్చామండి. కిందకు వచ్చిన తర్వాత మరి ఏసీకి ప్లగ్ పెట్టాలి కదా. ప్లగ్ పెట్టేసి దాన్ని ఆన్ చేసి చూసాడు భయ్య. అబ్బా ఎన్ని రకాల కష్టాలు పడ్డారో. అది మోటార్ ఏదో సౌండ్ వచ్చేస్తుందంటే దానికి రకరకాలుగా ఇంకా కష్టపడి దాన్ని ఏమో ఈ పీకప్పి ఇంకా రకరకాలు చేశారనమాట. ఫైనల్లీ అన్ని కష్టాలు పడిన తర్వాత ఏసీ అయితే ఫిక్స్ అయిపోయిందండి. ఫిట్ చేసేసారు ఫుల్గా. ఇదిగోండి మన బక్కలోడితో బొట్లు పెట్టించేస్తే ఇంక అయిపోద్ది. అమ్మయ్య అయిపోయింది. బొట్లు కూడా పెట్టేశాడు. అదిగోండి ఏసీ అయితే ఫిట్ అయిపోయింది మాది.